అంజూరపు చెట్లు పోయికున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. అంటే ఏమున్నా లేకపోయినా సంతోషం ఉంది, ఎందుకంటే దేవుడు అతని జీవితంలో ఉన్నాడు కాబట్టి. మన జీవితంలో దేవుడు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేసినప్పుడు దేవుడు మనకు అన్నిటిని సమృద్ధిగా ఇస్తాడు. ఏమున్నా లేకుండా మనం సంతోషంగానే ఉంటాం, ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనం ఎప్పుడు కూడా బాధపడదు, ఎందుకంటే మనం నడిపించే దేవుడు ఒక అద్భుతమైనటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి వాడు, సర్వాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనము ఇంకా ఎప్పుడు దీనముఖాలు వేసుకొని ఇంకా ఏమీ లేదు కోల్పోయే ఉన్నటువంటి ఆ బాధలో కాకుండా తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని